లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం క్రిప్టో వాడొచ్చా? వాడొచ్చు. అది కూడా నాలెడ్జ్ ఉన్నోడే వాడాలి అని చెప్తున్నా. ఓకే. వాడొచ్చు. అట్‌లీస్ట్ ఒక అనాలిసిస్‌తో ఉండాలి. మరి డబ్బున్నోళ్ళందరికి నాలెడ్జ్ ఉండదు గదండీ ఎట్లా? అదే తెలిసిన వాళ్ళతోనే చేసుకోవాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తితోనే చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేనున్నానన్నా, నా దగ్గర రూ. 1,00,000 ఉంది. నేను నీకిస్తే నువ్వు చేయవా? నేను చెయ్యను. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అంతే. అంతే. నేను డబ్బులు తీసుకొని ఎవరు డబ్బులు తీసుకొని మనం ట్రేడింగ్ చేయము. ఎవరి డబ్బులు మనం తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయము. ఆహా! ఎలా ఉంటది? దీని మీద రిస్క్ ఏంటిది? ఫ్యూచర్ ఎలా ఉంటది? ఎప్పుడు పడిపోతది? ఏంది నువ్వు రిస్క్ తీసుకుంటేనే రావాలి. ఆహా! రిస్క్ రిస్క్ మీన్స్ అంటే ఇది అలా ఉంటది కాబట్టి. క్రిప్టో అవును. కరెన్సీ అలా ఉంటది. ఆ! అన్న నాకు ముందు చెప్పలేదు మీరు. రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా. మరి నాది పోయింది. ఎవరిని అడగాలంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ! అందుకే ఆల్‌మోస్ట్ ఒక పర్సన్ తెలిసినే ఉండాలి. ఓకే. మీరు యూట్యూబ్‌లో చూసి, టెలిగ్రామ్‌లోకెళ్ళి గనుక అస్సలు చేయకూడదు. ఓకే. ఎందుకంటే అంతా ఆల్‌మోస్ట్ స్కామ్సే ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఎప్పుడు దీన్ని వాడొచ్చు? ఏమన్నా దానికి ఆల్‌మోస్ట్ దీని మీద నడుస్తుందన్న. ఆల్‌మోస్ట్ దీని మీద ఇప్పుడు అంటే తీసుకురావాలా లేదా? ఆల్రెడీ మోడీ గారే చెప్పారు. హ్మ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫ్యూచర్ హ్మ్. బావుంటది. దాన్ని ఏ విధంగా తీసుకురావాలని జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం దీని మీదనే పని చేసుకుంటూ కూర్చోలేదు. అదే. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అవును. అవును. ఇప్పుడు కాకపోయినా 2, 3 ఇయర్స్‌లో అయినా అవుతుందేమో. మేము కొంచెం టాక్స్ దగ్గర తగ్గిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్టర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అదొకటి. ఇది ఫ్యూచర్ అంతా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. దానివల్ల మనకుంది. ఎప్పటికోసారి అప్రూవల్ చేసే ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు లీగలే ఉంది చెప్పాలంటే. కానీ హ్మ్. 30% కొద్దిగా అదే చాలా మంది దానివల్ల తెలియక చేసుకోవాలి. ఏదో పంప్ అండ్ డంప్ అంటాంటే ఏంటది? పంప్ అండ్ డంప్ అంటే ఏం లేదు. సడెన్‌గా ఇప్పుడు ఇందాక చెప్పా కదా! ఇప్పుడు మొన్నటిదాకా వార్ ఉండే. మొన్న ఉక్రెయిన్ వార్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళా రష్యా వార్ స్టార్ట్ అవును. అయితుంది. అవును. ఈ మధ్యలో మొన్న ఇంకోటి ఏది ఇంకా అలా కంపెనీ ఏదో అక్కడ కంట్రీస్ ఏమైతదన్న ఆడు చచ్చిపోతూనే ఉంటారు. ఆళ్ళు లెక్కలు చేయరు నాకు. ఆళ్ళు ఎందుకు ఎందుకు చేసి కొట్టుకుంటారో అర్థం కాదు. అవును. అంటే డబ్బు వాల్యూ లేదు. ఇష్టం వచ్చినట్టు వార్‌లు పెట్టుకుంటారు. ఆ వార్ ఎఫెక్ట్ వల్ల చిన్న చిన్న మన ఇన్వెస్టర్లు దెబ్బతింటారు. ఓకే. అదే పంప్ అండ్ డంప్. ఏదైనా కొత్త న్యూస్ వచ్చిందనుకోండి. ఇప్పుడు మార్కెట్‌లో న్యూస్ వచ్చింది. అదే మేము దీన్ని ఇట్లా వెంటనే అవుట్‌లే చేస్తున్నాము. ఇప్పుడు ఇండియా లీగలైజ్ చేస్తున్నాం అనగానే ఒక రేంజ్‌లో ఇట్లా అది పంప్. ఆ! డంప్ ఓకే. అంటే ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ న్యూస్ వచ్చిందనుకోండి డంప్ అయిపోతది. దట్ ఈస్ ద పంప్ అండ్ డంప్ అన్నమాట. మార్కెట్‌లో అలా పిలుస్తారు. మన ఇండియన్ షేర్ మార్కెట్‌లో బుల్ అది ఆ! కూడా బుల్ మార్కెటే ఆ! అన్న. ఇది అంతే కూడా గదా! బుల్ మార్కెటే ఆ! అండ్ బియర్ మార్కెటే. అదే. ఆ బేర్ బీరిష్ మార్కెట్. అంటేనే డౌన్‌లో. బేరిష్, బుల్లిష్ లాగా బులిష్ ఇది అంటేనేమో పంప్ అండ్ డంప్ ఇది. పంప్ అండ్ డంప్ సింపుల్ వర్డ్‌లో మనం అలా చెప్పగలుగుతాం. ఆహా! ఆ! మనము ట్రేడింగ్‌లోకొచ్చేసరికి నేమ్స్ చేంజ్ అయిపోతాయి. అదే గదా! అవును. ట్రేడింగ్‌లోకొచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. హ్మ్. దాన్నేమంటారు బేరిష్ క్యాండిల్ అంటారు. బులిష్ క్యాండిల్ అంటారు. సో దీన్ని గూడా సబ్జెక్ట్ డిఫరెంట్. డైలీ చేయొచ్చా? క్రిప్టోని గూడా డైలీ ట్రేడింగ్ డైలీ మార్కెట్ చేయొచ్చు. సెల్ అండ్ బై కొనొచ్చు చేయొచ్చు. డైలీ. చేయొచ్చు. ఆ! ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు. ఆ! ఇందులో కూడా ఫ్యూచర్స్ ఉంటాయి. ఓహ్! ఓకే. అక్కడ ఇది ప్రాబ్లమ్ ఏమవుతుందంటే తెలియక చాలా మంది ఈ ట్రేడింగ్‌లోకొచ్చేస్తున్నారు. ఆ! ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఓకే. సేఫ్. ఇప్పుడు పెరగకపోయినా ఓ 5 సంవత్సరాలు కూడా పెరుగుతది తీసుకోవచ్చురా హ్యాపీగా. అని చెప్తాం. అవును. ఇక చాలా న్యూస్ ఇదే చెప్తున్నా కదా! ఇప్పుడు ఒక్కడేందన్నా మీకు తెలిసిందే మీడియాలో. ఒక క్లిక్ కొట్టగానే వాడికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నదనేది ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వాడు చెప్పేస్తాడు. కరెక్ట్. అవును. నేనే ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఉంటాయి. లేదంటే అవును. నాకేదైనా నాలెడ్జ్ కావాలంటే సెర్చ్ చేశాననుకో, ఖతం వాడికి మొత్తం అవే వీడియోలొస్తాయి. ఆ వీడియోలో ఏమవుతుందంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అని కొట్టేస్తాడు. ఆ! ఇంకోడేమో గామా ట్రేడింగ్ అంటాడు. యెస్. ఆల్ఫా ట్రేడింగ్ అంటాడు. ఆ! ఏ బోటింగ్ రిబోట్ అంటాడు. మనుషులకి ఏమవుతదంటే అరే! ఇంకా ఎర్నింగ్ చేసుకోవచ్చా? ఇంకా ఉందా? నేను ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ కాడనే ఉన్నా. ఇంకా నేను చేయాలంటే ఇంకా ఉన్నాయి ఆప్షన్స్ అని అందులోకెళ్ళిపోతాడు వాడు తెలియకుండా. ఆ! ఆ వీడియోలు చూస్తారు. ఇప్పుడు సరే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారేమో. కానీ ఈడికి తెలిస్తేనే అందులోకి పోవాలి. ఆ! ఆళ్ళేం నంబర్స్ ఇవ్వరు. మీరు యూట్యూబ్‌లో ఎవరు నంబర్స్ మెన్షన్ చేయరు. అవును. ఎవరో నార్మల్‌గా ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేస్తారు కానీ ఈమెయిల్ అంతే. కూడా ఎవరు కాంటాక్ట్ అవ్వడు. అవును. తెలిసిన వ్యక్తి ఉంటేనే ఏదైనా సజెస్ట్ చేయగలుగుతాడు. ఓకే. అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ ట్రేడింగ్‌లోకొచ్చేసి ఆ! అసలది ఎలా చేయాలి? దానికి లివరేజ్ ఎంత చేయాలి? ఆ! ఈక్విటీ ఎంత ఉండాలో తెలీదు. అట్లా అందులోకొచ్చి ఎవరెవరో వీడియోలు చూసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అబ్బా! అది చాలా మంది దాన్ని కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నష్టం కిందిక అంచనా ఏస్తున్నారు. అచ్చా! ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అయితే సేఫే ఉంటది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ లాగా ఓకే. లేదంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ లాగా దీనికేమన్నా ఎక్స్‌చేంజ్‌లుంటాయా? ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. చాలా ఉంటాయి. మన ఇండియాలో ఉన్నాయా? ఇండియాలో ఉండే ఇంతకుముందు. జిపే అని ఉండే. ఇప్పుడు కాయిన్ ఎక్స్‌చేంజ్ ఉంది. కాయిన్ డీసీఎక్స్ ఉంది. ఇవన్నీ ఇండియాలో రన్ అవుతున్నాయి. వాళ్ళు కూడా సేమ్ అవుతున్నాయా? గవర్నమెంట్ ఓకే. ప్రకారము మనం సేమ్ టాక్స్ కట్ చేసుకొని ఇస్తున్నారు వాళ్ళు. ఆహా! నడుస్తున్నాయి. కాయిన్ స్విచ్ కుబేరా ఉంది. కాయిన్ డీసీఎక్స్ ఉంది. ఇంతకుముందు అప్పుడు మేమున్నప్పుడైతే జెపే వాలెట్ ఉండే. ఆ! ఫస్ట్ ఒకటే ఇండియాలో జెపే అని ఒకటి ఉండే.
అది ఇష్యూ రావడం వల్ల వాడు వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు. ఉమ్, అదే ఇలాగే ఇష్యూస్ రావడం అంతే వల్ల వేరే కదా, కంట్రీకి వెళ్ళి చేసుకుంటాడు, కానీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఆ, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వచ్చినాక ఇండియన్ ఎక్స్చేంజ్ కొద్దిగా తగ్గించారు. తగ్గిపోయారు. ఎప్పుడైతే మన వాళ్ళు 30% ట్యాక్స్ ఉంది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనగానే మళ్ళీ ఇండియా ఎక్స్చేంజ్ లోకి వచ్చారు. అచ్చా, చేస్తున్నారు, ఇండియన్ ఎక్స్చేంజ్ లో కూడా ఇండియన్ వర్క్ ఎక్స్చేంజ్ లో కూడా చేస్తున్నారు. చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక సగటు మనిషి అన్న, Yeah. నేను కొనాలి, ఎక్కడికి వెళ్ళి కొనాలి ఇవన్నీ? అదే కంపెనీస్ ఉంటాయా, ఎట్లా అది? అదే కంపెనీస్ బ్రోకర్స్ ఉంటారు, ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఉంటారు. ఉంటారా? అందులో మనము ఎంత ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని చేసుకోవాలి, మనం ఏది కావాలి ఏందనేది తెలిసి ఉండాలి. అదే మీకు చెప్తుంది. ఓకే, అట్లీస్ట్ మీకు తెలిసిన అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. మీరు చెప్పండి మాకు, ఓకే ఎలా కొనుక్కోవాలి, ఎట్లా, ఎక్కడ, ఎవరి దగ్గర కొనాలి, ఏ కంపెనీలు ఉంటాయా, ఏంటో చెప్తే కంపెనీస్ దాని ద్వారా ఉంటాయి. మేము కాయిన్ పెడతాం. కాయిన్ స్విచ్ కుబేరా, ఇవి ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ. ఆహా. మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు అందులో. సో మన అకౌంట్ లో ఉంటాయి డబ్బులు, వాళ్ళ అకౌంట్? మీ అకౌంట్ లోనే అంటే మీ అకౌంట్ నుంచే డిపాజిట్ అంటే వాలెట్ వాళ్ళది. మన అమౌంట్ డిపాజిట్ చేసుకున్నాం, కొనేసుకున్నాం. ఇండియాది కాబట్టి ప్రాబ్లం లేదు, అవునా? అక్కడ మన ఎసెట్ ని పెట్టుకుంటున్నాం. అందులో మీరు ఏమేమి కొనుక్కుంటారు అది మొత్తం లిస్ట్ ఉంటుంది. అది మీకు తెలిసినే కొంటారు, తెలియని మీరు ఏం కొన్నారు. అట్లా ఏదైనా కొని పెట్టుకోవచ్చు, అది సేఫే ఆల్మోస్ట్. అంటే బిట్ కాయిన్, ఇథీరియం, అంతే రెండేనా? చాలా ఉన్నాయి, లక్షల కరెన్సీస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కరెన్సీస్ ఉన్నాయి. మీరు చెప్పా కదా ఇందాక మీకు డిఫరెంట్ కేటగిరీస్ వైజ్. ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీ ఏం చెప్పండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. 1-2 years నుంచి నడుస్తా ఉంది. ఏ బేస్ చేసుకొని కూడా ఒక నంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి ఈ క్రిప్టోలో. ఇప్పుడు ఇంకో టెక్నాలజీ వచ్చింది, ఏజెంట్ అంటారు. ఏజెంట్ అంటే మీరు చెప్పండి, ఏజెంట్ అంటే ఏమి? నార్మల్ ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్ అంటే ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తాడు. అవును, అది కూడా ఇది అలాంటిది. ఏజెంట్ అని వచ్చింది, జస్ట్ ఒక సెటప్ చేస్తే అంతా చేసేస్తాడు అనమాట. అలాంటి ఏజెంట్ ఇంకో కేటగిరీ వచ్చింది. అట్లా డిఫరెంట్ కేటగిరీస్, ఒకటి కాదు, రెండు కాదు, 100 కేటగిరీస్ ఉన్నాయి అందులో కూడా. మరి ఎట్లా వీటన్నిటి తెలుసుకోవడం ఎట్లా? అంటే ఏది బెస్ట్ అని తెలుసుకోవాలా, లేదంటే ఇప్పుడు లక్షల సంఖ్యలో అంటున్నారు కదా, మరి ఆ కాయిన్ మంచిది కాదులా అంటే ఇప్పుడు మనకి సైట్స్ ఉంటాయి వీటికి. క్రిప్టో ఇక్కడికి లిస్టింగ్ అయినది ఇక్కడ ఉంది. ఆ సైట్ లో కాయిన్ మార్కెటింగ్ యాప్ అని ఒకటి ఉంది, కాయిన్ గీకో అని ఉంది. ఈయనలోకి వెళ్తే ఏంటంటే మీకు లిస్ట్ ఆఫ్ కాయిన్స్, హైయెస్ట్ మార్కెట్ ఎంత నడుస్తుంది, 24 hours వాల్యూమ్ ఎంత ఉంది, ఏది 7 days లో ఇంక్రీజ్ అవుతుంది, డైలీ ఎంతమంది దీని మీద వాల్యూమ్ జనరేట్ చేస్తున్నారు, అది మీకు కంప్లీట్ గా ఆ సైట్ లో ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు ఏ కేటగిరీస్ లో ఏదో ఉన్నాయి అది మీకు తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.